హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు ఏం కర్రీ చేశారు? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చేశాము. చూడండి, ముందుగా ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మేము కొనడం మర్చిపోయాము. ఇంట్లో ఉన్నదానితో అలా అడ్జస్ట్ చేసేసరికి కొంచెం పోపు అయితే మాడిపోయింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే కర్రీ. చూడండి, చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పోపులోనే. అలాగే ఒక 1 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకున్నాం. తర్వాత కడిగి పెట్టిన చికెన్ కూడా వేసేసుకోవాలి. మనం చికెన్లో వాటర్ ఇంకిపోయే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. తర్వాత 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, మనం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసేసుకున్నాము. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకూడదు. ఒక 2 మినిట్స్ అయినా కూడా మూత పెట్టి ఉడికించిన తర్వాత అప్పుడు వాటర్ వేసేసుకోవాలి. నేను మూత పెట్టింది అనేది స్కిప్ చేసేసాను. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత గరం మసాలా వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకున్నాము. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా సింపుల్గా కూడా చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ ఇంట్లో పూరీ చేసాం కాబట్టి కొంచెం సూప్గా అయితే చేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉండే కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చూడండి, సూప్ అనేది కొంచెం గ్రేవీలాగా మారిపోయింది. తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.